చూడొచ్చు రాహుల్ గాంధీ మెజారిటీని కూడా క్రాస్ చేసేసింది ప్రియాంక గాంధీ. ఇక ఇటు మహారాష్ట్ర నుంచి మరో బ్రేకింగ్ అందుతోంది. మనం అనుకుంటూనే ఉన్నాం సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగిస్తోంది. షిండేనే కంటిన్యూ చేస్తారా లేకపోతే బీజేపీ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా అన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. సీఎం రేసుపై స్పందించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే. బీజేపీ అధిష్టానం ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి చర్చించి ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తారని చెప్పారు ఆయన. मतदाताओं ने जो भाजपा महायुति को जबरदस्त जीत दिलाई है, माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में एकनाथ जी शिंदे, देवेंद्र जी फडणवीस और अजित दादा पवार, रामदास आठवले आरपीआई के इन सब ने मिलकर जो चुनाव अच्छी तरह लड़ा, जो सरकार अच्छी तरह चलाई। आपका सवाल ये होगा कि मुख्यमंत्री किसका होगा, कौन होगा, तो एकनाथ शिंदे जी, देवेंद्र फडणवीस जी, अजित दादा पवार और भाजपा का केंद्रीय नेतृत्व साथ मिलकर इस विषय में निर्णय करेंगे और आपको बताएंगे। आज महायुति विजय का जश्न मना रही है और महाराष्ट्र की जनता को बहुत बहुत धन्यवाद दे रही है। రైట్, ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తానే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయమై ప్రతి ఒక్కరు చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటూ ఉన్నారు తావ్డే. ఇదే విషయం మీద మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ మనకు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మహారాష్ట్ర ఎలక్షన్స్ కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాము అని చెప్తున్నారు. గణేష్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. కొద్దిసేపటి క్రితం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన మీడియా ప్రత్యక్షంగా అడిగిన ప్రశ్నకు, అంటే కౌన్ బనేగా సీఎం, అంటే మహారాష్ట్రలో సీఎం ఎవరు కాబోతున్నారు, ఇప్పటి వరకు షిండే ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహాయుతతో కలిసి ప్రయాణం చేశారు, ఆ ప్రయాణంలో మళ్ళీ షిండే చేసే అవకాశం ఉందా లేదనేది ఒక కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన చెప్పింది ముగ్గురు నేతలు, అంటే ఇప్పటికే షిండే కావచ్చు, అజిత్ కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న ఫెర్నాండెస్ కావచ్చు, అంటే ఫడ్నవీస్ కావచ్చు, ఫడ్నవీస్ని సీఎం అవుతారని ఇప్పటికే చాలా వరకు అనేక భారతీయ జనతా పార్టీ నినాదాలు చేస్తుంది. ఆ పార్టీ నుంచి ఒక సంకేతాలు వ్యక్తం చేస్తుంది. చిన్న చోటామోటా నాయకుల నుంచి చాలా అనేక మంది నాయకులు ఫడ్నవీస్, అంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనేది ఒక సంకేతాలు తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఏదైతే ఆయన ప్రధాన కార్యదర్శిగా, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన మీడియా సమావేశంలో ముగ్గురు నేతలు కలిసి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం జరుగుతుందని చెప్పడంతో పాటు ఒక కీలకమైన సంకేతాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆ కీలకమైన సంకేతం మనకి కనిపిస్తున్నది. ఎందుకంటే మూడు పార్టీల నేతలు మాట్లాడడంతో పాటు ఈ విజయం వెనక భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో, అటు మెట్రో రైలు నుంచి వందే భారత్ వరకు మిగతా బాలికలకు సంబంధించి కావచ్చు, లేదా అభివృద్ధి వైపు కావచ్చు, ఇలాగ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు పొందిన ఏదైతే లబ్ధి ఉందో దీని ఆధారంగానే ఎన్నికలు జరిగినాయి. అందుకనే అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపొందడానికి ఒక విజయ సంకేతం ఎగరవేస్తున్నాం అనేది ఆయన ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీలో వినోద్ కూడా ఒక కీలకమైన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే వచ్చి ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన వాచ్ చేస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు, మూడు పార్టీల సమన్వయం కూడా ఆయన చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కీలకంగా ఆయన చేసిన ప్రకటన ఒకటి, ముగ్గురు నేతలు కలిసి మాట్లాడతారు అంటూనే, మరోవైపు ఇది కీలకంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలకు చేసిన మేలు ఏదైతే ఉందో ఆ మేలులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నిక ఘన విజయానికి కారణమవుతుంది అనేది ఆయన మహాయుత విజయంలో కీలకంగా బీజేపీ ఉందని చెప్పకనే చెప్పారు. అందుకనే బీజేపీ ఇప్పటికే 130 స్థానాలకు పై